సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారములండి. నేటి కవిత పదాలతో కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక చెరగని ప్రేమకు శ్రీకారం. ఎన్నో యుగాలు కాల ప్రవాహంలో పడి నామరూపాలు లేకుండా పోతున్న ఆదర్శపు ఊయలలో శాశ్వతంగా ఊగే జంట జగతికి కన్నుల పంట సీతారాములు. తలచినంతనే ప్రతి మదిలో కాంతుల గుబాళింపే నవమి నాటి సీతారాముల కళ్యాణ ఉత్సవం కాంచినంతనే ఆనందపు గంగ అనురాగపు యమున కలగలిసి పయనించి హృదయాలను పునీతం చేస్తాయి. విలువల వజ్రాక్షరాలతో మాయని చరితను అవని గుండెలపైన లిఖించిన ఆదర్శమూర్తులు. ఏ పూదోటలు హృదయాలకు పులిమాయో కదా, తేనెలూరు కరుణామయ పరిమళాలు ఏ కోయిలమ్మలు మాటలకు పూసాయో గదా, సంగీత మాధురులు ధర్మాన్ని 4 పాదాలతో నడిపించి సర్వకాలాలకు చిరంజీవులుగా మిగిలిన కారణ జన్ములు. ఒకటే బాణం ఒకటే మాటతో తిరుగులేని వీరుడు కోదండరాముడు. కూతురిగా, భార్యగా, కోడలిగా త్యాగాల పసుపు రాసి మహోన్నత వ్యక్తిత్వాన్ని చెరగని తిలకంగా దిద్దిన మహిళా శిరోమణి సీతమ్మ. సూర్య చంద్రులున్నంత వరకు చెరగని ప్రేమకు శ్రీకారం వీరే కదా. అదే కదా సర్వజనులకు శుభకరం. అందరికీ ధన్యవాదములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడ. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక యుద్ధ వినాశనం. విషాదాలు విలాపాల వలపోత, కన్నీరింకిన కళ్ళల్లో ఎండుచేపల్లాంటి చూపులు, చుట్టుముట్టి బీభత్సం సృష్టించిన తుఫాన్ నయం. కొంప గోడు మనుషుల ఆనవాళ్ళైనా మిగులుతాయి. యుద్ధం మిగిల్చే నిశ్శబ్దంలో భస్మీపటలమైన ఆశలు. మనుషులు దేశాలు కన్న కలలు కన్నీళ్ల వాగులానైనా మిగులవు. బడికి వెళ్ళను పిల్లలు తిరిగొస్తారో లేదో, బడికి వెళ్ళిన పిల్లలు తిరిగొస్తారో లేదో, ఆసుపత్రికి వెళ్ళిన ఆత్మబంధువుల శవాలెక్కడో. కన్న బిడ్డల జాడ కోసం తల్లులు తండ్రులు, కన్నవారి కోసం చిన్నారులు. ఎదురుచూపుల గాలానికి దక్కుతాయా ఆనవాళ్ళు? చెమటోర్చి కట్టుకున్న ఇంటికి ఇటుకలైనా మిగులుతాయా? బంకర్లలో తలదాచుకున్న ఆయువులకు బుక్కెడు బువ్వైనా దక్కుతుందా? యుద్ధం మిగిల్చే నిశ్శబ్దం రేపిన ప్రశ్నలు. యుద్ధమంటే లెక్కలు మారాయి నేడు. తనకు లొంగని దేశాలన్నీ శత్రువులే ట్రంపరికి. పెద్దన్నది గద్దల జాతి పెద్దరికం. రాజును చంపితే రాజ్యం హస్తగతమవుతుందనుకొని తప్పుడు అడుసులో కాలేసి కడుక్కోలేక సతమతం. అమెరికా పెత్తనానికి కొత్త యుద్ధ రీతులు నేర్పిన ఇరాన్ యుద్ధానికి విరామం ప్రకటించేసరికే ప్రపంచం పేగులు తెగినట్టు అరుస్తోంది ఆయిల్ కొరతతో. ఏవి ధరల డప్పులు కొడతాయో చెప్పలేని స్థితి. డ్రోన్లు, బాంబులు, మిసైళ్ళది ఊహించని దూరం. పడ్డ చోటల్లా పరిణామాలు బూడిద గుట్టలు. ట్రంపరి అత్యాశకు ప్రశ్నించే నోళ్లు లేకపోవడం విషాదం. ట్రంపరి అత్యాశను ప్రశ్నించే నోళ్లు లేకపోవడం విషాదం. అది ఒక నేరానికి భజన చేయడమే. యుద్ధ పరిణామాలు ఎంతో విపత్కరం. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న లోకం. యుద్ధం సృజిస్తున్న వినాశనం గురించి
ఎంత చెప్పినా తక్కువే తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు కొలసిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక కళ్యాణం కమనీయం. ఇనకుల సోముడు, ఇందీవర శ్యాముడు, రఘుకుల తిలకుడు, ఏకపత్నీవతుడు, ఒకే మాట ఒకే బాణంగా త్రేతాయుగమున వెలిసిన శ్రీరామచంద్రుడు అతడు. ఆలుమొగల అన్యోన్య దాంపత్యానికి సంధానమై అన్నదమ్ముల బంధానికి ఆదర్శమై నిలిచిన శ్రీరామచంద్రుడు. శివుని విడిచి వీరుడై స్వయంవర మంటపాల కొలువు తీరగా, జనకుని పుత్రి జానకి ధరాపుత్రి శుభగాత్రి అయి వరమాల కరముల చేబూని సిగ్గుదొంతల నరయాడి రాగా, ముక్కోటి దేవతలు పూల వానల ఆశీస్సులే కురిపించగా, దివిని భువిని సీతారాముల కళ్యాణం కమనీయమై రమణీయమై తరతరాలుగా శ్రీరామనవమి వేడుకై శుభకరమై సంబరాల సందడి చేయగా, ఆ ఉత్సవం కల్లారగాంచి పురజనులు ఆనందానంద కందళిత నేతులై పరవశించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. నేటి కవితా సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు పండిట్ గగన శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నుంచి. కవితా శీర్షిక కళ్యాణం కమనీయం. మంగళ వాయిద్యాల నడుమ మంత్రాల మాధుర్యంలో సీతారాముల కళ్యాణం మహోత్సవమైన వేళ కాలమే క్షణం నిలిచినట్లు అనిపించింది. పూల తోరణాల కింద పవిత్రమైన ప్రతిజ్ఞలతో రెండు హృదయాలు ఒక్కటయ్యాయి. అది కేవలం వివాహం కాదు, ధర్మ సంకల్పం. రాముని ధర్మం ఒక బాణంలా నిజాయితీని లక్ష్యంగా ఎంచుకుంది. సీతమ్మ సహనం ప్రేమకు కొత్త అర్థం ఇచ్చింది. సీతమ్మ సహనం ప్రేమకు కొత్త అర్థం ఇచ్చింది. ఈ నవమి నాడు మనసులు మళ్ళీ మంగళమవుతాయి. భక్తి గంగలా పారే ప్రతి ఊపిరి శుభకరం అవుతుంది. ప్రేమించుకున్నాం అని పెళ్లి చేసుకున్నా, ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకున్నా, కలిసి ఉండలేని ఈ కాలంలో, ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండలేని ఈ కాలంలో, ఊహకందని కష్టాల్లోనూ కలిసే జీవించిన ఆ దాంపత్యం నేటికి నడిచే ఆదర్శం, ఆదర్శప్రాయం. అందుకే ఈ పండుగ కేవలం ఒక్క రోజు కాదు, మనసులను మేల్కొల్పే శాశ్వత ఉత్సవం. అందుకే ఈ పండుగ కేవలం ఒక రోజు కాదు, మనసులను మేల్కొల్పే శాశ్వత ఉత్సవం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. పదాల కవిత అనే అంశానికి పాహిమాం పాహిమాం అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను. వాల్మీకి విరచిత పవిత్ర రామాయణ కావ్యం జనులకు సకల శుభకరము కలిగించు మానసానందం, రహదారి పరిచి చేర్చును కైవల్యం. కౌసల్య దశరథ సుతుడు దాశరథి సర్వ సుగుణాల పెన్నిధి. రామరామాయని స్మరించిన చాలు మోక్షానికి దారిచూపు వారధి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై అవతరించిన శ్రీరాముని జననం చైత్రశుద్ధ నవమి. జరుపుకున్నది ఉత్సవం అయోధ్య నగరం. నడిచింది 4 పాదాల ధర్మం. అప్పుడు మొదలైంది లోక కళ్యాణం. సంధించిన చాలు ఒకటే బాణము, చెదిరిపోవు చెడు అంతా సుదూరము. చేతులెత్తి వేడిన చాలు భక్తి పారవస్యంతో, ఈప్సితాలను నెరవేర్చు నీ రాముడు. సకల గుణాభిరాముడు, సకల చరాచర సృష్టికి ఆదర్శం. అంజనీసుత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర నమోన్నమః. పాహిమాం పాహిమాం పాహిమాం. జై హింద్. ధన్యవాదములు అందరికీ. కవిత అంశం పదాలతో కవిత. నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్,
కర్నూలు నుంచి. శీర్షిక ఆదర్శ పురుషుడు. జగద్విదితం శ్రీరాముని చరితం. పితృవాక్య పరిపాలన, ఒకటే మాట, ఒకటే బాణము, ఒకటే సహధర్మచారిణి. ధర్మ సంస్థాపన పురాణం. కమనీయ కావ్యం రామాయణం. ఏటేటా చైత్రశుద్ధ నవమి శ్రీ సీతారామచంద్ర కళ్యాణం. భద్రాద్రిలో వైభవంగా కనుల పండుగగా ఉత్సవం వీక్షించి అక్షింతలు జల్లు భక్తజనకోటికి శుభకరం. నాకు అవకాశం కల్పించిన దాస్యం సేనాధిపతి గారికి మరియు దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదములు మరియు నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి ధన్యవాదములు. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగానం కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదం.